హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పానీపూరిని ఇంట్లోనే హైజీనిక్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పానీపూరి అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా బాగా ఇష్టపడతారు కదా. రెగ్యులర్గా అయితే మనం బయటికి వెళ్ళి తింటాము, కానీ ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. సేమ్ టేస్ట్ యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. మరి చూసే ముందుగా వీడియోకి లైక్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా పూరి చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సో బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలిసేలాగా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది కలుపుకోవాలండి. సో నేను ఇక్కడ 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసుకుని మనం కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ పడితే అప్పుడు మిగతావి యాడ్ చేసుకోవాలి. సో నాకైతే సరిపోలేదు, నేను మళ్ళీ ఇంకొక 1/2 కప్పు వేసుకుని పిండిని అనేది కలుపుకున్నాను. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేతికి అంటుకునేలాగే ఉండాలి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి అది ఎక్కువగా వాటర్ని పీల్చుకుంటుంది. అందుకోసం కొంచెం పలుచుగా ముద్దలా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తడిగుడ్డ వేసుకుని ఒక అరగంట పాటు ఈ పిండిని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు బఠానీ చాట్ కోసం బఠానీని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ తెల్ల బఠానీ యూజ్ చేస్తున్నాను. పానీపూరిలో చాట్ కోసం అయితే తెల్ల బఠానీయే బాగుంటుంది. వీటిని రాత్రంతా కూడా నానబెట్టుకున్నాను. ఒకవేళ టైం లేదు అనుకుంటే కనుక 2-3 గంటల పాటు హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ బఠానీని తీసుకుని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ కూడా వేసుకోవాలండి, అవి మునిగేంత వరకు. సో వాటర్ వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే బఠానీ అనేది మెత్తగా ఉడకాలి. సో విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకొని చూస్తే మనకి ఇది బాగా ఉడికిందో లేదో తెలుస్తుంది. చూసారు కదా, ఇంత మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన వాటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చాట్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ చాట్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక బిర్యానీ ఆకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసుకుని 1 నిమిషం పాటు వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి. సో ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. మనం దగ్గర ఉంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పక్కకు వెళ్తే మాడిపోతాయి కాబట్టి అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. సో ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకొని బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత 2 టమాటాలు బాగా పండినవి తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి. అవి కూడా ఈ ప్యాన్లో వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాని బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే టమాటా అనేది బాగా మగ్గిపోతుందండి. అంటే మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి. అలా అయిపోయిన తర్వాత మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా మనం బాగా వేయించుకోవాలి. అంటే 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఉండదు. సో అన్నీ కూడా ఈ విధంగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. చూసారా, ఇలా సపరేట్ అయినప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదా బఠానీని, అవి వాటర్తో సహా కూడా వేసేసుకోవాలి. బఠానీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. సో ఆల్రెడీ ఉడికిన బఠానీయే కాబట్టి మళ్ళీ 1 గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకుని ఒకసారి ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకోండి. కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. సో వాటర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఈ కర్రీ ఉడికేలోపు పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ముందుగానే కలుపుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలని చెప్పాను కదండి. ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఒత్తుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. చూసారు కదా, నానిన తర్వాత కొంచెం గట్టిపడింది. అందుకోసమే ముందుగా కొంచెం పలుచగానే కలుపుకోవాలి. సో ఒక 5 నిమిషాల పాటు ఒత్తుకున్న తర్వాత
మనం ఒక టేబుల్పై కొంచెం పిండిని వేసుకొని పొడి పిండి వేసుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా అలానే మరీ దళసరిగా కాకుండా చేసుకోవాలండి. మనం పల్చగా చేసుకుంటే కనుక పూరీలు అనేవి సరిగా పొంగవు, దళసరిగా చేసుకుంటే మరి గట్టిగా వచ్చేస్తాయి. మనం కలిపి ఉంచుకున్న పిండిని ఒకేసారి విధంగా చపాతీలా రోల్ చేసుకుంటే మనకి పానీపూరి షేప్ లాగా రౌండ్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. సో నేనైతే అంతా కూడా ఒకేసారి ఒత్తేసుకున్నాను ఈ విధంగా పెద్దగానే. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. మన ఇంట్లో ఏదైనా బౌల్ కానీ లేదంటే గ్లాస్ కానీ ఉంటాయి కదా రౌండ్ షేప్లోది, మనకి ఈ పూరి అనేది ఏ సైజులో కావాలో ఆ సైజు తీసుకుని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే పెద్ద సైజులో వస్తే పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి సరిపోదు కదా వాళ్ళకని. సో చిన్నగా చేస్తున్నాను, మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని మనం వాటిని బయటికి తీసేసుకోవాలి. పూరీని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి తడి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం మళ్ళీ క్లాత్ని తడి చేసుకుని దానిపైన కప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని మరిగించుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా ఎక్కువగా మరగాలండి. అలా మరిగిన తర్వాత ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుని గరిటతో ఒత్తుకుంటూ ఉంటే కనుక అవి పొంగుతూ ఉంటాయండి. మరీ ఎక్కువగా వేసేయకూడదు, ప్యాన్ నిండుగా కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా పొంగిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. సో అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కడొక్కడ వేడి తగ్గిపోకుండా చూసుకోవాలి. అలాగే అవి తడి ఆరిపోకుండా క్లాత్ కూడా కప్పుకొని ఉంచుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని మనం ఒక 2-3 గంటల పాటు అలా వదిలేస్తే అవి బాగా ఆరి కొంచెం గట్టిగా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు బఠానీ చాట్ కూడా దగ్గర పడి బాగా ఉడికి ఉంటుందండి. మూత తీసుకుని చూద్దాం. చూసారు కదా బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. సో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఆనియన్స్ వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక కట్ట పుదీనాను శుభ్రం చేసి వేసుకోవాలండి. అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర ఆకులే కాకుండా కాడలు కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో ఈ 3 వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు వడకట్టుకోవాలి. అందుకోసం ఒక బౌల్ తీసుకుని దానిపైన స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 1 లీటర్ వరకు వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని స్పూన్తో మనం ఇలా కలుపుతూ ఉంటే కనుక వాటర్ అంతా కూడా అడిగి వెళ్ళిపోయి పైన పిప్ప అనేది ఉండిపోతుంది. సో ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైతం చింతపండు నానబెట్టుకొని తీసుకున్న రసం కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అయితేనే బాగుంటుందండి సాల్ట్ కన్నా. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకుంటే మనకి పానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంక ఈ 3 కలుపుకొని తినడమే మిగిలింది. సో అది కూడా చూపించేస్తాను. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరి ఉన్నాయి కదా, దాన్ని ఈ విధంగా హోల్ చేసుకోవాలి. విన్నారండి, పూరి ఆరిన తర్వాత ఎంత క్రిస్పీగా ఉంటుందో. ఇలా హోల్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బఠానీ చాట్ పెట్టుకుని అలాగే కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను, అవి వేసుకొని మీకు నచ్చితే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకో పూరికి కూడా ఇదే విధంగా బఠానీ చాట్ పెట్టుకొని ఆనియన్స్ కొత్తిమీర పెట్టుకొని మనం పానీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ముంచుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందండి. చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.